హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వైఫై కార్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఈ వీడియో చూడొచ్చు. నేను ఇక్కడ ఎలా మూవ్ చేస్తే ఆ కార్ అనేది అలా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒక ఫోన్ కనెక్ట్ చేసుకొని వైఫై ద్వారా ఈ కార్ అనేది రన్ అవుతుంది. దీనికి కావాల్సిన లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు ముందుగా ESP8266 అనే వైఫై మాడ్యూల్ కావాలి ఫ్రెండ్స్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మీకు 2 DC గియర్డ్ వీల్స్ కావాలి ఫ్రెండ్స్. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేసుకోండి. దాంతోపాటు మనకి 2 TTA గియర్ మోటార్స్ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, వీటన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మీరు ఆ DC మోటార్ తీసుకొని ఆ వీల్స్ అనేది ఆ DC మోటార్కి ఫిక్స్ చేసాను ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టైర్స్ అనేది గియర్ మోటార్కి. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఆ DC మోటార్ తీసుకున్నారా ఫ్రెండ్స్, వాటికి వైర్స్ని సాల్డరింగ్ చేసాను ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు. అలా మనం 2 DC మోటార్స్కి వైర్స్ అనేది సాల్డరింగ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మీకు ఒక MDF బోర్డ్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, లేకపోతే మీరు వుడ్ షీట్ అయినా తీసుకోండి. మీరు ఆ DC మోటార్ గేర్ వీల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ వీల్స్ తీసేసి ఆ DC మోటార్ అనేది ఆ MDF బోర్డు పైన ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్. 2 సైడ్స్ మీరు వీడియోలో చూడొచ్చు. 2 సైడ్స్ గేర్ మోటార్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మీరు ఆ 2 గేర్ మోటార్స్కి వీల్స్ తీసేసారు కదా ఫ్రెండ్స్, వాటిని ఫిక్స్ చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మీకు ఒక క్యాస్టర్ వీల్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి బై చేసుకోండి. దీన్ని ఆ వుడ్ షీట్ బాటమ్ మిడిల్ పార్ట్లో ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు. తర్వాత ఫ్రెండ్స్, మీకు ఒక ఫీమేల్ కనెక్టర్ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, అట్లాంటి 6 పిన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు వాటికి మనం వైర్స్ అనేది సాల్డరింగ్ చేసేది ఫ్రెండ్స్. ఓకేనా, ఏ విధంగా చేస్తున్నాను మీరు ఆ విధంగా చేస్తే ఈ ప్రోడక్ట్ కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సాల్డరింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మీకు ఒక కార్డ్బోర్డ్ షీట్ కావాలి ఫ్రెండ్స్, వైఫై మాడ్యూల్ పట్టే విధంగా. ఇప్పుడు దాన్ని మీరు ఆ MDF బోర్డ్ పైన స్టిక్ చేసింది ఫ్రెండ్స్. ఓకేనా, ఫిక్స్ చేసిన తర్వాత ESP8266 వైఫై మాడ్యూల్ని దానిపైన ఫిక్స్ చేశాను ఫ్రెండ్స్. మీరు వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీకు L298N అనే మోటార్ డ్రైవర్ షీట్ కావాలి ఫ్రెండ్స్. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ జంపర్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్, వాటిని మీరు తీసేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దాన్ని MDF బోర్డ్ పైన స్టిక్ చేశాను ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు. ఇంతకుముందు మనం వైర్స్ని కనెక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ ఫీమేల్ పిన్కి, ఆ పిన్ని తీసుకొచ్చి ఆ డ్రైవర్ షీల్డ్ పైన ఫిక్స్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు మనం వైర్స్ కనెక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్, దాన్ని తీసుకొచ్చి మనం D5 దగ్గర సాల్డరింగ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ పిన్ అనేది, సెకండ్ పిన్ అనేది D8 దగ్గర సాల్డరింగ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే థర్డ్ పిన్ వచ్చేసి D7 దగ్గర సాల్డరింగ్ చేసేయండి. అలాగే ఫోర్త్ పిన్ వచ్చేసి D4 దగ్గర సాల్డరింగ్ చేయండి ఫ్రెండ్స్. ఫిఫ్త్ పిన్ వచ్చేసి D3 దగ్గర సాల్డరింగ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే ఇంకా 6th వైర్ వచ్చేసి మనము D6 దగ్గర సాల్డరింగ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఇప్పుడు నేను సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఇస్తాను, మీరు బాగా పాస్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు 2 వైర్స్ తీసుకొని ఒక వైర్ వచ్చేసి VIN అనే పిన్ దగ్గర సాల్డరింగ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వైర్ వచ్చేసి GND దగ్గర సాల్డరింగ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పాజిటివ్ వైర్ తీసుకొచ్చి మోటార్ డ్రైవర్ షీల్డ్కున్న థర్డ్ పిన్ దగ్గర స్క్రూ డ్రైవర్తో టైట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే నెగిటివ్ వైర్ వచ్చేసి మోటార్ డ్రైవర్ షీల్డ్కున్న సెకండ్ పిన్ దగ్గర స్క్రూ డ్రైవర్తో టైట్ చేశాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మీరు కనెక్షన్స్ అనేది మరొకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఆ వైర్స్ రెండు స్క్రూ డ్రైవర్తో టైట్ చేసాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఆ నెగిటివ్ వైర్ని రిమూవ్ చేసి 9V బ్యాటరీ క్లిప్ తీసుకొని ఆ నెగిటివ్ వైర్ని రెండు ఫిక్స్ చేసి తర్వాత మోటార్ డ్రైవర్ షీల్డ్కి ఉన్న సెకండ్ పిన్ దగ్గర స్క్రూ డ్రైవర్తో టైట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు బ్యాటరీ క్లిప్ పాజిటివ్ వైర్ వచ్చేసి మోటార్ డ్రైవర్ షీల్డ్ ఫస్ట్ పిన్ దగ్గర స్క్రూ డ్రైవర్తో టైట్ చేసాను ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూడొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ డీసీ గేర్ మోటార్కి మనం కనెక్షన్ చేయాలి ఫ్రెండ్స్, మోటార్ డ్రైవర్ షీల్డ్కి. మీరు వీడియో చూడొచ్చు నేను ఏ విధంగా అయితే టైట్ చేస్తున్నాను, స్క్రూ డ్రైవర్తో మీరు ఆ విధంగానే టైట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడే కనెక్షన్స్ అనేది కూడా ఇవ్వండి. తర్వాత ఇప్పుడు నెగిటివ్ పిన్ తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ పిన్ దగ్గర ఆ నెగిటివ్ పిన్ అనేది ఫిక్స్ చేసాను ఫ్రెండ్స్, ఓకేనా. 2 సైడ్స్ అలాగే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు 9V బ్యాటరీ అనేది కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ మోటార్ డ్రైవర్ షీల్డ్కి టోటల్ కనెక్ట్ చేస్తే అక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది, అప్పుడు మన ప్రాజెక్ట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు మోటార్ డ్రైవర్ షీల్డ్ పైన కూడా రెడ్ కలర్ లైట్ అనేది వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన వైఫై మాడ్యూల్కి ప్రోగ్రామ్ అనేది చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ NodeMCU కార్ ప్రోగ్రామ్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ కోడ్ అనేది మీరు ముందుగా మీరు NodeMCU అనే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ దాని స్కెచ్ ఫైల్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయగానే మీకు 2 times ఓకే అని మీరు ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ స్కెచ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు దాన్ని వెరిఫై చేసి ఏ పోర్ట్లో ఉందో సెలెక్ట్ చేసుకొని ఇంకా మీరు అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు కింద చూడొచ్చు ఫ్రెండ్స్ కంపైలింగ్ స్కెచ్ అనేది పడింది, తర్వాత అప్లోడింగ్ అని పడుతుంది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు డన్ అప్లోడింగ్ అని పడింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కోడ్ అనేది అప్లోడ్ అయింది. ఇంకా లేట్ చేయకుండా టెస్ట్ చేసేద్దామా, లెట్స్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ వైఫై కార్కి మనం 9V బ్యాటరీతో పవర్ సప్లై ఇద్దాం ఫ్రెండ్స్. కనెక్ట్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అయింది. ఇప్పుడు కింద పెట్టేద్దాం ఫ్రెండ్స్. తర్వాత మీరు వైఫై క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ ఇవ్వగానే ఇక్కడ NodeMCU అని కనెక్ట్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ కార్ కంట్రోల్ చేయడానికి NodeMCU అనే అప్లికేషన్లో డౌన్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేయండి. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఏ విధంగా రొటేట్ చేసి ఆ విధంగా కార్ అనేది రొటేట్ అవుతుంది. మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్, ఓకేనా.